ఇదే మన హోమ్. జిల్ 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 జిగిల్ రండి. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను నా పెళ్ళాం. అబ్బా దాని పేరు గుర్చే మాకు తలుచుకుంటే నరకం. మరిప్పుడు నువ్వు ఉన్నావుగా, స్వర్గంలో అనిపిస్తుంది. దా ఉండు, వస్తున్నా. ఉండు. దా నీకు కావాల్సినంత తీసుకోప్పా. ఏముంది అక్కడ తీసుకోవడానికి? బొక్క బొక్క. చిన్న చోటైనా నీ చేతి వాటమే చూపైరా. మనసు పెట్టితే ఏదైనా నీదేరా. నువ్వు ఏది చేసినా మ్యాజికేరా. చీకటికే షాడోలా నీ వింతలకే విజిల్సేరా. నందు కూర్చో. నందు అసలు నేను మందేస్తానని నువ్వెలా కనిపెట్టావు నందు? మీ కౌంటర్లో స్కాచ్ వాసన వచ్చింది బాబా. రాత్రి కడగటం మర్చిపోయాను స్వామి. ఒరే యదవా, నువ్వు దీన్ని ఆ రాత్రే కడుగుంటే వీడెప్పుడొచ్చి కడిగేవాడు కాదు కదా మన్ని. నందు, నా మనోభావాలు నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రోజంతా ఒక బాబాగా భక్తుల మనోవేదనలను, రోదనలను విని విని పగలంతా మనసు బరువెక్కిపోతుంది. ఆ బరువు దించుకోవడానికి రాత్రిపూటే ఈ బరువెత్తుకుంటున్నాను నాన్న. అంతకు మించి నువ్వు అపార్థం చేసుకోవద్దు. ఓకే ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ నాన్న. నువ్వే పని మీద వచ్చావు? అది కలలో రాజకుమారి ఎన్నాళ్ళు అయింది నిన్ను చూసి. కలలో కనపడింది, నీతో మాట్లాడింది. నాందా, ఎవరా అమ్మాయి? బాబా అమ్మాయి సిఐ కూతురు బాబా. వర్కౌట్ అవుద్దంటారా? నందు, ఎస్ఐ అయితే ఏంటి, సిఐ అయితే ఏంటి, పోలీసుల పిల్లలకు పెళ్లిళ్ళు కావా? భర్తలు రారా కదా? అంతే నాన్న. ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ ఫోన్ అయినా రేటు తేడా ఉంటుంది. బట్ అవుట్ గోయింగ్ లో, ఇన్కమింగ్ లో ఎఫెక్ట్ ఒక్కటే. సూపర్ బా, సూపర్ 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 బా. కాబట్టి నువ్వు ముందుకు దూసుకెళ్ళిపో. నీకు అండా దండ కొండ తొండ నేనే ఉంటా. వెళ్ళు. వాళ్ళు వచ్చే టైం అయింది. ఈ రోజు ఆ జేపీని వదిలేది లేదు. అవును, పదండి పదండి. అబ్బా, ఈ రోజు కూడా మనం రాకముందు పూజ మొదలు పెట్టేశాడు. రాకముందేం కాదు, మనం వచ్చామని తెలిసే పూజ మొదలెట్టాడని నా డౌట్. మరి ఏమి చేద్దాం? ఏమి చేస్తాం? వెయిట్ చేస్తాం. ఆయన గురించి మీకు తెలిసిందే కదా. మీరు అలా సోఫాలో కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. హాయ్ మీనా, గుడ్ మార్నింగ్. నైట్ అంతా వెదర్ చాలా హాట్గా ఉందిరా, అస్సలు నిద్రపట్టలేదు. వీడెవడండి బాబు, చేపలతో మాట్లాడుతున్నాడు. వాడు జేపీ పెద్ద కొడుకు, పెద్ద జంతు ప్రేమికుడు. జంతువులతో నాన్ స్టాప్గా
మనుషులతో నత్తి నత్తిగా మాట్లాడతాడు. మీనా బాబు కన్నయ్య, మేము వచ్చామని నాన్నగారికి ఒక్కసారి చెప్తారు. అమ్మో, పూజలో డిస్టర్బ్ చేస్తే పప్ప శివతాండవ మాడతాడు అంకల్. నేను చెప్పను. అయినా అప్పించిన వాళ్ళకి ఆ మాత్రం ఓపిక ఉండాలి కదా మీనా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమీ సెలవు ఇచ్చారు బాబు గారు. అట్లాగే మా డబ్బు తిరిగి ఇస్తే బాగుంటుందిగా. అది పప్ప చూసుకుంటాడు మీనా. పూజ అయిపోయినట్లుంది బాయ్ సాబ్. సాయిరామ్ 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 సాయిరామ్. వీడెవడండి బాబు? ఈ డైనోసార్ గారు ఇంట్లోనే ఉన్నాడా? డైనోసార్ ఎవరు? జేపీకా చోటా బేట పిల్లా జమీందార్ అలియాస్ పీజే, పెద్ద బద్మాష్ గాడు. లీవ్ లైఫ్ కింగ్ సైజ్. ఈ రోజు నా మనసు ఉత్సాహంతో పులకరిస్తుంది. మై డియర్ బ్యూటిఫుల్ గర్ల్స్, ఓ మై గాడ్, యో స్టార్ట్ మ్యూజిక్. హలో, హాయ్ ఓల్డ్ గైస్, గుడ్ మార్నింగ్. మీ అందమైన మొహాలు చూడ్డం నాకు శుభశకునం. మీరొస్తారని నా మనసుకు ముందే తెలిసిపోయింది. అందుకేనేమో ఈ పులకింతలు, ఈ గిలిగింతలు. మిమ్మల్ని చూడగానే నా మనసు వద్దన్న వినకుండా నెమలి పురివిప్పినట్టు నాట్యం చేస్తుంది. ఎందుకో బాబు గారికి అంత ఉత్సాహం? ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఏటీఎంలే మా ఇంటికి నడుచుకుంటూ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏటీఎం ఖాళీ అయిపోయింది. మీరు మాది డబ్బులు మాకి ఇస్తే మేము కూడా నెమలి లాగా నాట్యం చేస్తాం. నైస్ డాన్స్, నైస్ డాన్స్. డబ్బు, యూ మీన్ మనీ? పైసా గీసా జాంతా నై. నేనే మిమ్మల్ని 10 లక్షలు ఆడదాం అనుకున్నాను. 10 లక్షలు? మళ్ళీ 10 లక్షలు? ఏం తమాషాగా ఉందా? మేము వచ్చింది ఇవ్వడానికి కాదు, ఇచ్చింది వసూలు చేసుకోవడానికి. ఏ యూ నాన్ సెన్స్. అయినా మీరు డబ్బులు ఊరికే ఇస్తున్నారా? మొత్తం ఆస్తులన్నీ రాయించుకున్నారు కదా. అయినా మీరు డబ్బులు ఇవ్వడానికి పుట్టారు, ఆ డబ్బులు ఎంజాయ్ చేయడానికి మేము పుట్టాం. ఆ పైన ఒక్క మాట మాట్లాడితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? చేస్తానా? హలో చంపక్ సేట్, కైసే? ఎప్పటి నుంచో అప్పిస్తా అని వెంటబడుతున్నావు కదా. నీకు అప్పించే టైం వచ్చేసింది. అర్జెంటుగా 10 లక్షలు తీసుకుని ఇంటికి వచ్చేసాయి. అరే బేటా, జర టైరో, అంత తొందర ఎందుకు నీకు? తుమే కడో భయ్యా. ఇలాగే మాట్లాడి మాట్లాడి ఇద్దరికి 6 అయ్యాం. బాబు, ఆ పైసలు ఏదో మేమే ఇస్తాం. తీసుకో బేటా. సైన్ కరో బేటా. అది డాడీ పెడతాడు, డాడీ పెడతాడు, డాడీ పెడతాడు, డాడీ పెడతాడు. పూజ అయిపోయింది, ఆరతి తీసుకోండి. సంతకం చేయండి. దక్షిణ వేయండి. 10 రూపాయలు కాదు, 10 లక్షలు. ఇప్పుడేగా మీ అబ్బాయికి 10 లక్షలు ఇచ్చినాం. అది వాడికి, ఇప్పుడు నాకు. సంతకం చేయండి. దక్షిణ వేయండి, తర్వాత సంతకం తీసుకోండి. అరే బాప్ రే బాప్. ఏంటి? నేను చెప్పాను కదా, ఫాదర్ పోలీసు.
డ్రైవింగా అయి ఉంటుంది చూద్దాం నమస్తే మేడం జీ బైటియే బైటియే